రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. తనను ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకుని పలుమార్లు అభాషణ కూడా చేయించాడని రాజ్ తరుణ్ మీద ఆరోపణలు చేస్తోంది. ప్రస్తుతం మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆమె ఆరోపిస్తోంది. ఇక ఇప్పుడు తాను రాజ్ తరుణ్ని వదిలేశానని కూడా ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చి మరోసారి హాట్ టాపిక్ అయింది. ఇక తాజాగా ఆమె లైవ్ లోనే శేఖర్ భాషాని చెప్పుతో కొట్టిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో రాజ్ తరుణ్కి హర్యానాతో ఎఫ్ఐఆర్ ఉందని లావణ్య ఆరోపించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరో సంచలన ఆరోపణ కూడా చేసింది. తనకు అబార్షన్ చేయించినట్లే హర్యానాని కూడా ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించాడని ఆరోపించినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని శేఖర్ భాషాని ఒక టీవీ యాంకర్ ప్రశ్నించగా ఈ విషయాన్ని హర్యానా చెప్పాలి, లావణ్య చెప్పడం ఏంటి, తనకి ఇలా జరిగిందని హర్యానా చెబితే నమ్ముతారు గాని లావణ్య ఆరోపిస్తే నమ్ముతారా అని ప్రశ్నించారు. లావణ్య నోటికి వచ్చినట్లు మాట్లాడుతోందని, లావణ్య వ్యాఖ్యలను ఖండించవలసిన అవసరం ఉందని శేఖర్ భాష చెప్పుకొచ్చాడు. హర్యానా రాజ్ తరుణ్ కలిసి అనుభవించు రాజా అనే సినిమాలో నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని లావణ్య ఆరోపిస్తోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది స్వయంగా ఆయన చెబితే గానీ క్లారిటీ వచ్చే అవకాశం తక్కువే.